హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మనకి చలికాలంలో క్యాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. చాలామంది కర్రీ ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ చట్నీ చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసేయండి. క్యాలీఫ్లవర్ పచ్చడి కోసం ఒక పెద్ద చెంబుతోటి వాటర్ తీసుకున్నాను. దాంట్లో కల్లుప్పు వేసేసి ఒక క్యాలీఫ్లవర్ అంటే దాదాపు 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది బాగా నీట్గా తీసుకోవాలి. పురుగులు అవి లేకుండా, డస్ట్ ఏమీ లేకుండా చూసి తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నదైతే చాలా బాగుంటుంది పచ్చడికి. ఈ హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ వేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఫస్ట్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా ఉడికించండి. ఎక్కువ ఉడికించొద్దు, రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది. హాట్గా ఉండేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా కూడా కిందకి దిగేటట్టు ఇలా వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత ఒక మెత్తటి క్లాత్ మీద ఎండలో పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ పచ్చడి కోసం పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి. అదే పల్లీలు శనగ నూనె అంటుంటాం కదా, ఆ శనగ నూనె అయితే బాగుంటుంది టేస్ట్. ఒక 1 కప్పు వరకు కూడా నేను ఆయిల్ తీసుకున్నాను. చూడటానికి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ పచ్చడి కలిపిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ పోపు దినుసులతో పాటు చిన్నులపై రెమ్మలు ఒక 10-15 వరకు తీసుకున్నాను. అవి మనం డైరెక్ట్గా క్యాలీఫ్లవర్ ముక్కల్లో పాటు వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు. 4-5 ఎండుమిర్చి, అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పక్క క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే కొంచెం తడి ఉందనిపిస్తే క్లాత్తో తుడుచుకోండి, కానీ తడి అనేది లేకుండా చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, ఎండిపోయినట్టు కూడా ఉన్నాయి. సో మరీ ఎండబెట్టకండి, 1 అవర్ సరిపోతుంది. ఈ పోపు అనేది బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మాత్రమే మనం ముక్కల్లో కలుపుకోవాలి. ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో 1 కప్పు వరకు కూడా కారం తీసుకున్నాను. 1/2 కప్పు వరకు కూడా సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ అనేది మనకి తగ్గితే తర్వాత అయినా కలుపుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 కలిపేసి మిక్సీ పట్టానమాట. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి 4 పెద్ద నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ 4 నిమ్మకాయల జ్యూస్ కూడా ఇందులో సరిపోతుంది. మొత్తం ఇలా బౌల్లో వేసేసి మిక్స్ చేసుకోండి. ఇలా చట్నీ కలిపేటప్పుడు స్టీల్ దానికంటే కూడా ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో కలుపుకోవడం బెటర్ అండి. ఇలా కలిపిన వెంటనే వేడివేడి నూనె అయితే ఇందులో యాడ్ చేయకండి. నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుంటే మంచిది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని నేను బాగా కలుపుకున్న తర్వాత 1 డే పాటు పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేసి నెక్స్ట్ డే గాజు సీసాలో స్టోర్ చేశాను. ఇదండి ఈ రోజుటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.